నమస్తే. మనం ఇప్పుడు పంచదశి టెక్స్ట్ వింటూ ఉన్నాము. దాంట్లో మొత్తం మీద ఉపనిషత్తులకి సంబంధించినవి బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఆ తర్వాత శంకరాచార్య గారు రాసినటువంటి పుస్తకాలు అవన్నీ క్రోడీకరించుకుంటూ చెప్తూ వస్తున్నారు. సరే, ఒక్కొక్కసారి చూస్తే అసలు ఎన్ని సంవత్సరాలు జరిగింది, ఎన్ని వేల సంవత్సరాలు జరిగింది, ఇదంతా ఏమి అంటే డాక్యుమెంటేషన్‌గా అంటే కొన్ని విషయాలకు సంబంధించి అంటే ఏదో కొన్ని 5, 6 వేలో, 10,000 లోపల తప్ప అంతకుముందు సంగతులంతా లేదు. కాకపోతే మన వాళ్ళు ఏం చెప్పారు, కృతయుగం, కృతయుగం అంటే సత్యయుగం, తర్వాత తర్వాత ద్వా ఇతిహాసం, ఐ మీన్ త్రేతాయుగం, తర్వాత ద్వాపర యుగం, తర్వాత ప్రస్తుతం కలియుగం. ఈ 4 యుగాలు చెప్పారు. నాకేమనిపించిందంటే కృతయుగంలో గనక చూసుకుంటే అందులో మొత్తం అవతారాలు చెప్పారు. ఏమేంటి, మత్స్యావతారం, కూర్మావతారం, ఆ తర్వాత నరసింహావతారం, ఆ తర్వాత ఇన్ని అవతారాలు అయిపోయిన తర్వాత లాస్ట్‌లో ఆ అవతారం దేంతో అంతరించిపోయింది, మన వామనావతారం ఎత్తి మన ఎవరైనా ప్రహ్లాదుడి మనవడైనటువంటి కల్కి, కల్కి కాదు మన ఆయన్ని మీద తల కాలు పెట్టడంతో ఆ అవతారం అంతమైపోయింది అంటారు. అట్లా అదేమంటారు, కృతయుగం అయిపోయింది. తర్వాత రెండోసారి వచ్చేసేటప్పటికి ఏంటి, ఇతిహాసం, రామాయణ కాలం. రామాయణ కాలంలో వచ్చేసేసి రాముడు, అది ఒక కాలం. తర్వాత అయిపోయిన తర్వాత రాముడు శరీరాన్ని చాలించడంతో రామావతారం అయిపోయింది. తర్వాత కృష్ణుడు వచ్చిన్నారన్నారు. కృష్ణుడు వచ్చిన తర్వాత కృష్ణుడు ఆల్మోస్ట్ ఆల్ మనకు అవన్నీ కూడా ఆ రిజంబ్లెన్సెస్ అన్నీ మనం భారతదేశంలో ఉన్నాయి, అంతే కదా. ఇప్పుడు రాముడు తిరిగినట్టుగా నార్త్ నుంచి సౌత్కి వచ్చినట్టు అదంతా కూడా మనకి ఇప్పుడు లంక అవన్నీ కూడా కేరళ ఇవన్నీ మనకి కొంచెం తెలుస్తాయి. పంబ అంటారు నది, అదంతా అని. అట్లాగే కృష్ణుడు, తర్వాత కురుక్షేత్రం యుద్ధం, హర్యానా, ఇది కూడా మనకు కొంచెము అన్నీ ఉన్నాయి గుర్తులు. ఆ తర్వాత కృష్ణుడు చనిపోవటంతో తర్వాత ఇక కలియుగం మొదలైంది. కలియుగం మొదలైందంటే ఉత్తరకి పరీక్షిత్ మహారాజు పుట్టాడు. ఆ తర్వాత మళ్ళీ పరీక్షిత్తుకేమో జనమేజయ మహారాజు, తర్వాత తండ్రి చచ్చిపోయినాడు, పావులందరినీ చంపడానికి ఆయన ఒక యజ్ఞం చేశాడు. ఇవన్నీ కూడా హిస్టారికల్గా ఉన్నాయి, అవన్నీ కూడా గుర్తులున్నాయి. కాకపోతే ఇన్ని మొత్తం మీద చెప్పేది ఏంటి, భూమి వచ్చి దాదాపు 1300 కోట్ల సంవత్సరాలు అయిందట భూమిగా ఇవాల్యుయేట్ అయ్యి. అంటే మరి అప్పటి నుంచి కూడా ఈ సృష్టి జరుగుతోంది. అంటే ఈ భూమి మీద అంటే ఒక్కొక్క ఇప్పుడంతే కదా, మత్స్యావతారం చెప్తున్నాడు అంటే వాటర్లో జంతువులు వచ్చి ఉంటాయి. అదే భగవతత్వం అయి ఉంటుంది, అది ఇవాల్వ్ అవుతూ వచ్చి ఉంటుంది. అంటే అవన్నీ పెద్ద పేపర్లలో లేకపోయినా కానీ అంటే ఎక్కడో మహానుభావులు మరి ఏదన్నా ఋషులు మరి వాళ్ళ థాట్స్లో గ్రాస్ప్ చేసి రాశారు, అవన్నీ మనకేం తెలియదు. ఈ ఒక 18 పురాణాలు దాదాపు వ్యాసుడు రాసున్నాడు. అష్టాదశ పురాణాలు అంటారు, దాదాపు 18 పురాణాలు. ఈ పురాణాల కంటే, ఈ రామాయణం కంటే, ఆ తర్వాత భారతం కంటే, భాగవతం, వీటన్నిటికంటే కూడా ముందున్నవే ఉపనిషత్తులని చెప్తున్నారు. అంటే ఏ ఇయరు ఏమైనా లేకపోయినా చాలా ప్రాచీనమైనవి ఉపనిషత్తులు అని. అంటే ఆ ఉపనిషత్తుల సారమే మళ్ళీ భగవద్గీతగా వచ్చింది. ఆ తర్వాత శంకరాచార్య రాసిన బ్రహ్మసూత్రాలు కానీ, తర్కపాదం కానీ, ఆ తర్వాత అవన్నీ కూడా సూత్రాలంటే మనిషి ఆలోచనతోటి గ్రాస్ప్ చేసేది అన్నట్టుగానే చెప్తాడు ఆయన, అంతే కదా. దానికే కూడా అందుకే అమ్మవారి పేరు కూడా విమర్శ రూపిణి అంటారు. విమర్శ రూపిణి అంటే ఏంటి, సత్యం ఏంటి, అసత్యం ఏంది అనేది మన మనసుతోటి మనము దాన్ని గ్రహించాలి. అంటే మళ్ళీ భగవతత్వానికి చేరడానికి మనసే, తర్వాత ప్రపంచంలో వ్యవహరించడానికి మళ్ళీ మనసే. అల్టిమేట్ ఏం చెప్తున్నాడు అంటే మన మనస్సుని మనము ఆ జ్ఞానం తెలుసుకోవటానికి ఉపయోగించాలి అంటాడు. దానికి మళ్ళీ ఈయనే పంచదశలో ఏం చెప్తాడు, ఎంతోమంది 199 కూడా ఆ విధంగా విచారణ చెయ్యరు. అంటే ఏదైనా చెప్పారు దాన్ని ఫాలో చేసుకుంటూ వెళ్ళిపోతారు కదా. ఇది ఎందుకు ఉంది, ఇది ఎలా వచ్చింది, ఇది ఎలా వచ్చిందని ఇంత దూరం వెళ్ళరు. ఎవరైతే వెళతారో వాళ్ళు జ్ఞాని కిందకు వచ్చేస్తారు. మిగిలిన వాళ్ళ మనమంతా కూడా పామర్లేనని ఆయన పంచదశలో చెప్పారు. ఇంత అల్టిమేట్ మొత్తం టోటల్ ఉపనిషత్తుల సారం మొత్తం ఏంటి, ఒక సామాన్యం అంటే భగవతత్వం కానీ, పరమాత్మతత్వం కానీ, ఆ తర్వాత ఇవన్నీ పేర్లే, ఆత్మన్నా, పరమాత్మన్నా, భగవతత్వం అన్నా, ఆ తర్వాత ఇవన్నీ కూడా
పేర్లే. ఇవన్నీ కూడా ఏంటి, ఇవి ఉన్నది. అది సామాన్యంగా ఉంది. అంటే ఏంటి, సామాన్యంగా ఉన్నటువంటి టైంతో కానీ, స్పేస్‌తో కానీ, ఆబ్జెక్ట్‌తో కానీ సంబంధం లేదు. ఇప్పుడు మనం ఎక్కడున్నాము, స్పేస్‌లో కూర్చునున్నాము. ఎంతకాలం నుంచి కూర్చున్నాము, టైము. ఏ రకంగా కూర్చునున్నాము, నేను ఒక వస్తువులాగా, ఒక మనిషి నుండి వస్తువు అండి ఏమైంది. అంటే ఈ 3 ఏంటి, 3 నశించేవేగా. ఇప్పుడు ఈ టైం ఒక 10 నిమిషాలు జరిగిందనుకో, ఈ టైం మళ్ళీ ఇది టెంపరరీనే. అట్లాగే ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ 24 గంటలు ఇక్కడ ఏం కూర్చొని ఉండలేదు. అంటే టైము, స్పేసు, ఆబ్జెక్టు ఈ మూడిటికి సంబంధం అంటే ఏంటి, ఇప్పుడు ఇవన్నీ మారుతుండేవి. విశేషాలన్నీ మారతాయి. వేరే సామాన్యం అనేది మారదు. అది ఉన్నదంతే. ఈ మూడిటికి ఏం సంబంధం లేదు. మళ్ళీ ఉన్నది అంటే కూడా ఒక పదార్థం అంటాడు. అంతే కదా. ఉన్నది అంటే ఒక రిఫరెన్స్ కదా. ఉన్నది అంటే ఎలా ఉన్నది, ఎప్పుడున్నది, ఎక్కడున్నది, ఇవన్నీ వస్తాయి కదా. ఇదంతా కూడా లేదు. ఉన్నది అనే పదం వాళ్ళ ఉండడం అన్నాడు. ఉండడం అంటే ఏంటి, ఎగ్జిస్టెన్సు. సత్ ఎగ్జిస్టెన్సు, చిత్ జ్ఞానం ఎగ్జిస్టెన్సు, ఆనందం ఈ రెండు కలిపి ఉన్న ఒకటే దానికి సంబంధించింది ఆనందం ఎగ్జిస్టెన్సు. అంటే మళ్ళీ ఏంటి, ఆఫ్ ఎగ్జిస్టెన్సు, ఆఫ్ నాలెడ్జ్, ఆఫ్ బ్లిస్ అని అనలే. అంటే ఆఫ్ అంటే ఏంటి, యొక్క అని వస్తుంది. యొక్క అంటే ఏంటి, రిఫరెన్స్ పాయింట్ ఎలా ఉంది ఏంటి అని వస్తుంది. మరి ఎగ్జిస్టెన్స్కి ఏం లేదు, ఓన్లీ ఎగ్జిస్టెన్స్ ఇస్ ఎగ్జిస్టెన్స్. ఎగ్జిస్టెన్స్ అంటే ఏంటి, జస్ట్ ఉండడం అంతే అని చెప్పారు వాళ్ళు. మరి మిగిలిన 99 ఏంటి, ఆ ఉండడం అనేటువంటి ఒక శక్తి రిఫ్లెక్ట్ అయ్యింది. అదేమో అన్మానిఫెస్ట్, ఇదేమో మేనిఫెస్ట్ అంటాడు. ఈ మేనిఫెస్ట్కి సంబంధించిందంతా ఏంటి, అన్నీ అన్నీ వెళ్ళిపోయేవే కదా. ఈ వెళ్ళిపోయే వాటిలో ఏంటి, పంచభూతాలు, అవి టెంపరీ అంటాడు. పంచభూతాలు తర్వాత పంచభూతాల్లో నుంచి వచ్చినటువంటి పంచభూతాల్లో నుంచి వచ్చే ఇప్పుడు మన ప్రాణం, తర్వాత మన మనస్సు, మన ఇంద్రియాలు, మనం తయారు చేసుకున్న మనుషులు ఆర్ పొసెషన్స్, తర్వాత ఇంకోటి ఏంటి, వస్తువులు. వస్తువులు అంటే పొసెషన్స్, రిలేషన్స్, ఇవన్నీ కూడా జస్ట్ టెంపరీ అంటాడు. అంటే ఏంటి, అన్నీ వచ్చేవి వెళ్ళిపోయేవి కిందకు వస్తాయి. కాకపోతే ఏంటి, దీనికి ప్రమాణం ఏంటి అంటాడు. ప్రమాణం అంటే ఏంటి, ప్రమాణం ప్రమేయం ఏంటి అంటాడు. ప్రమాణం ప్రమేయం ఏంటి అంటే ఏంటి, ఇది వస్తుంది పోతుంది అని నువ్వు ఎలా చెప్తావు, ఎట్లా అంటే దానికి ఆయన ఏం చెప్తాడంటే దాన్ని నువ్వు రికగ్నైజ్ చేయటమే. ఎందుకంటే అది మనమే అయినప్పుడు నువ్వు ఎట్లా కనుక్కుంటావు, అది లేదు అనే విషయం నువ్వు రికగ్నైజ్ చేసావంటే అది డిసప్పైర్ అయిపోతుంది అంటాడు. అంటే దానికి ప్రమాణం ప్రమేయం అంటాడు. మరి ఈ ప్రమాణం ప్రమేయం దాటిన తర్వాత నెక్స్ట్ మనం ఎలా ఉన్నాము, ఈ అసలు విషయాన్ని మర్చిపోయి పారమార్థికం మళ్ళీ వ్యావహారికం అన్నాడు. మళ్ళీ మన వ్యవహారం అంతా ఏంటి, 199 మంది వ్యావహారికమే కదా. ఇప్పుడు ఈ పారమార్థికం గురించి ఇదంతా ఉందా, ఇదంతా నిజంగా జరిగిందా, నిజంగా అసలు భగవతత్వం అంటే ఏంటి, ఇవన్నీ ఏంటి అని అంత దూరం మనం ఆలోచించే వ్యవహారం ఏం లేదు కదా. అలా చెప్పారు, దాన్ని వరుసగా చేసుకుంటూ పోతున్నాం అనమాట. ఈ పారమార్థికం వ్యవహారికం ఎందుకు ఈ వ్యవహారికంలోనే ఉండడం జరుగుతోంది, దానికి కారణం ఏంటి అంటాడంటే మనస్సు అంటాడు. మనసు ఏంటి, మనస్సు అనేది ఒక వస్తువు. మనసుకి మనసు ఉంటే భూతకాలంలో ఉంటుంది, అంటే జరిగిపోయిన విషయం. మనం కూడా టెస్ట్ చేసుకోవచ్చు. మనసు ఎప్పుడు కూడా తటస్థంగా ఏం ఉండదు. ఉంటే జరిగిపోయిన విషయాల్లో ఉంటుంది, లేదంటే జరగబోయే విషయాల్లో ఉంటుంది. ప్రస్తుతం కూర్చొని ఉంటామనుకో, పోలికల్లో ఉంటుంది. నిన్న అదైతే బాగుంది, ఇవాళ ఇదైతే బాగుంది, వాళ్ళిట్లా వీళ్ళిట్లా పోల్చుకుంటుంది. ఈ 3 స్థితులు లేనికుండా కనుక మనసు కూర్చొని ఉంటే అప్పుడు మనసులో ఏ ఆలోచనలు ఉండవు. అంటే వికల్పాలు సంకల్పాలు ఏం ఉండవు. అప్పుడు నిశ్చలంగా ఉంటుంది. అదే ఆత్మ, అదే పరమాత్మ తత్వం అంటాడు. అంతే కదా. పరమాత్మ కూర్చొని ఏమి సంకల్పాలు వికల్పాలు ఆయన ఏం చేయడు కదా. అసలు అంటే టైమ్ స్పేస్ ఆబ్జెక్టుతో సంబంధం లేకుండా, ఉందో లేదో తెలియకుండా ఉండడం అనే పదార్థమే, ఉండడం అనేది తప్ప ఇంకోటి కాదు కదా. అంటే ఆయన ఉండేది ఎప్పుడు వర్తమాన కాలంలోనే ఉండడం జరుగుతుంది అంటారు. ఇప్పుడు మనం కూడా వర్తమాన కాలంలో ఏ ఆలోచన లేకుండా కనుక కూర్చోగలిగితే అదే స్థితప్రజ్ఞత, అంటే ఎంతో ప్రశాంతంగా ఉంటాము అంటాడు. కానీ మనసు అట్లా ఉండదు కదా. మనసుకి ఇంకా ఏమున్నాయి, మనసు ఒక వస్తువు లేకుండా మనసు నిలబడలేదు. అంటే మనసుకి ఎప్పుడు ఒక రిఫరెన్స్ పాయింట్ కావాలి. అంటే ఒక నామమో, అంటే ఒక ఆలోచనో, లేదంటే ఒక ఆబ్జెక్టో, ఒక రూపమో ఉండాలి. ఈ రెండూ లేకుండా మనసు తటస్థంగా కూర్చోలేదు. ఇప్పుడు మనం ధ్యానం అంటాం కదా. ధ్యానంలో మనం చేసేది కూడా ఏంటి, ఏ ఆలోచన లేకుండా, ఏ వస్తువుతో సంబంధం లేకుండా మనం నిశ్చలంగా కూర్చోగలగడం. కానీ అదంతా తేలికైన పని కాదు. ఎందుకు, మనసు అలవాటైపోయింది కదా. ఏదో ఒక వస్తువుని పట్టుకొని, అంటే ఏదో ఒకటి ఎవరో, ఇప్పుడు మేము కూడా ధ్యానంలో కూర్చుంటాం, కానీ మాకు ఎక్కడి నుంచో ఏదో వస్తోంది, ఇదిగో భగవంతుడి ఆలోచనలోనే ఉన్నది, వేరే చోట నుంచి దైవత్వం వస్తుంది, ఇలా ఆలోచిస్తాం తప్ప అవన్నీ ఏమీ లేవు, ఉన్నదంతా ఒకటే. ఈ ఉండడం అనేటువంటి ఆలోచనకి ఈవెన్ యోగులు రావటం కూడా చాలా కష్టము అంటాడనమాట.
అంటే ఆ సత్తు తప్ప ఇంకొకటి ఏం లేదు, మొత్తం వ్యక్తమైందంతా సత్తు ద్వారానే వ్యక్తమైంది అని ఇప్పుడు ఈ ఈ ఈ పంచదశలో చెప్తాడు. ఆ తర్వాత ఇంకోటి మరి మరి ప్రపంచం కనపడుతుంది కదండి, మరి ఎట్లా ఏం చేయాలి అని అంటే ప్రపంచం ఉన్నది. ప్రపంచం ఎవరికి ఉంది? లోక దృష్ట్యా ప్రపంచం ఉంది, కానీ శాస్త్ర దృష్ట్యా ప్రపంచం లేదు. ఉన్నదంతా పరమాత్మ తత్వమే. శాస్త్రం అంటే ఏంటి? మళ్ళీ శాస్త్రం అంటే మన వాళ్ళు శాస్త్రాలు సనాతన ధర్మం అంటారు కదా. శాస్త్రాలు అంటే ఏం కాదు, ఉపనిషత్తులు ప్లస్ బ్రహ్మసూత్రాలు, భగవద్గీత మాత్రమే శాస్త్రాలు. మరి ఉపనిషత్తులు ఏంటి? 4 వేదాల యొక్క సారమే ఉపనిషత్తులు. 4 వేదాలు ఉన్నాయి కదా, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. ఈ 4 వేదాల్లో ఒక్కొక్క ఉపనిషత్తు నుంచి ఒక్కొక్క మహావాక్యం తీసుకున్నారు. ఏంటి? ఒక ఉపనిషత్తులో ఏంటి? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటే ఉన్నది ఆ సత్తు తప్ప ఇంకొకటి లేదు అనేది ఒక మహావాక్యం. అహం బ్రహ్మాస్మి అంటే ఉన్నదంతా మనమేననేది ఒకటి. తర్వాత ఇంకొకటి ఏంటి? ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం అంటే మన జ్ఞానం కాదంటే జ్ఞానం అంటే మళ్ళీ లిమిటెడ్, మనస్సు లిమిటెడ్. ఈ 2 దాటినటువంటి ప్రజ్ఞ ఉందే అది బ్రహ్మ అన్నారు. అంటే ఏంటి? ఉన్నదంతా ఒకటేనని ఆ 4 ఉపనిషత్తుల్లో ఒక్కొక్క ఉపనిషత్తుల్లో ఒక్కొక్క మహావాక్యం తీసుకొని చెప్పున్నారు. అదే అంతే తప్ప దానికి మన వాళ్ళు ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చినారంటే దాన్ని మరి ఎలా నువ్వు గ్రహించాలంటే నీ బుద్ధిని ఉపయోగించు. నువ్వు ఎందుకు నీ బుద్ధి ఉపయోగించలేకపోతున్నావు అంటే నా బుద్ధికి నిశ్చలత లేకపోయింది, బుద్ధికి గ్రహణ శక్తి పోయింది. అందుకని గ్రహణ శక్తి ఎప్పుడైతే పోయిందో భయంగా బితుకుగా ఎక్కడికి పోతే ఏదన్నా వస్తుందేమో, వాళ్ళు నాకు అది ఇస్తారేమో, వీళ్ళు నాకు ఇది ఇస్తారు అనేటువంటి స్థితిలో చెప్పున్నారు. మన ఉపనిషత్తుల్లో ఎప్పుడు అంత బలహీనంగా చెప్పలే. అంతా నువ్వే నిన్ను నువ్వు కనుక్కో, నిన్ను గుర్తించు చాలు. మళ్ళీ దానికి నువ్వేందో పోయి కొండలు తవ్వి ఎలుకను బట్ట ఇటువంటి పనులు కూడా ఏం చెయ్యక్కర్లా. జస్ట్ యూ రికగ్నైజ్ చేయి. మనం నువ్వు గుర్తించాలంటే ఇదేన్ని ఉపయోగించాలి? మళ్ళీ ఆయుధం నీ చేతిలో ఉన్నది మనసే. మనసును ఉపయోగించాలంటే మనసుకి గ్రహణ శక్తి కావాలి. అది దాన్ని మనసు నిశ్చలత్వం చేసుకోవాలి. అదే చెప్పున్నారు. అంతే. నెక్స్ట్ ఇంకొకటి మాట్లాడుకుందాం. నమస్తే.